తల్లిదండ్రులని బాధ పెట్టిన ఏ పిల్లలు వాళ్ళ సక్సెస్ని కంటిన్యూస్గా చూడలేరు. మన హైదరాబాద్లోనే ఉండే నాగమారుతి శర్మ గారు, ఆయన సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన రామాయణం అంటే ఆయన అదే మార్గంలో ఉంటాడు. ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇవాళ సుఖమైన జీవితం, ఆరోగ్యకరమైన జీవితం, సంస్కారవంతమైన జీవితం గడుపుతున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రులకి నేను సేవ చేయటమే అన్నాడండి. మీరు లంచం తీసుకోవచ్చు కదా వాళ్ళంతటి వాళ్ళే ఇస్తున్నప్పుడు అని అంటే ఆయన ఇంకొక మాట అన్నాడు, ధర్మం తప్పితే మరణించినట్టే కదా, అది తెలిసి ఆ ప్రశ్న ఎలా అడుగుతారు అన్నాడు ఆయన. వీళ్ళు మానవ లోకానికి దిక్సూచులు వీళ్ళు. ఇవి వాల్యూస్ అంటే ఇవి. నాకు జీతం ఇస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి లంచం తీసుకోవడం ఏమిటి? లంచం ఇచ్చేవాడు నవ్వుతూ ఇస్తూ లోపల ఏం సంకల్పిస్తాడు? మీరు 10 కాలాల పాటు ఇలాగే లంచం తీసుకుంటూ క్షేమంగా ఉండండి సార్ అంటాడా? వీడు సర్వనాశనం అయిపోవాలని కాంక్షించాడు లోపల. అదే కదా తర్వాత కాలంలో నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వడానికి కారణం. నీ ఆరోగ్యాలు, మీ పిల్లల ఆరోగ్యాలు